హలో గైస్, ఈరోజు మా ఆంటీ కాకరకాయ కూర వండుతుంది. చూడండి, ఫస్ట్ కాకరకాయ పోసుకోవాలి, తర్వాత టమాటాలు, ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి మిరపకాయలు వేయాలి. ఈ కాకరకాయ గోలినాక టమాటా వేయాలా? అల్లం పేస్ట్, చిటికడంత మెంతి పొడి, ధనియాల పౌడరు అన్నీ వేసి టమాటా వేసి చిన్నగా వేసి సిమ్ము వేసి మూత పెట్టి చిన్న చెరకు ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. కాకరకాయ కర్రీ బాగుంటుంది. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి, మళ్ళీ మారుతాయి. ముద్దలు ముద్దలు లేకుండా మంచిగా ఉంటుంది. ఇవన్నీ దమరాదక్క. కొన్ని చిక్కుడుకాయలు ఎత్తారా? కొన్ని చిక్కుడుకాయలు ఎత్తదట. పొడుగు కోసుకోవాలి. అవసరమైతే మిక్సీ పట్టు కూడా వేసుకుంటే రాదక్క. కాకరకాయ టమాటా కూర గింత కూడా తరుగు కాదు. మిక్సీ పట్టినామనుకో ఇంత కూడా కూర తరుగు కాదు. ఎదుగైతుంది కూర మంచిగా కాదు. ఆ బిడ్డ అట్లనే అంటుంది. మిక్సీ పడుతుంది, గుజ్జు పట్టిపోతుంది. ఉల్లిగడ్డ ఇలా మెంతి కూడా ఎత్తారా? మెంతి కూడా నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడైతే చేదొస్తుంది. మరి చేదోడానికి చింతపండు ఎత్తారా? చింతపండు అవసరం లేదు. టమాటా నూనెలో ఫ్రై కాబట్టి చేదు. ఎక్కువ చింతపండు కూడా వేస్తారు. చింతపండు వేయాలంటే చింతపండు చారు లాగా పెట్టుకుంటాం చూడు, దానికి మంచిగా మెంతుల పొడి, ధనియాల పౌడర్, ఉప్పుల పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసి చారు పోసుకుంటే చేపల కూర చేపల కూరకు కాకరకాయ కూరకు తేడా అస్సలే ఉండదు. నాలుగు టమాటాలు కొట్టుకోవాలి. అంటే కాయలకు తగ్గట్టు కొట్టుకోవాలి. కొంచెం టమాటా ఎక్కువ ఉంటే కూర చేదు రాదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. వెళ్ళారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. కాకరకాయలు ఇట్లా అదేం మసాలా? మెంతి పొడి వేసుకోవాలి. మీరు పాట పాడుతున్నారు. అలా ఫ్రిడ్జ్లో ఉన్నారు. డాక్టర్ పసుపు పిన్నా మంచి ఎర్ర అయినాయి. పసుపు, ఉప్పు తర్వాత ఉప్పుతో కట్టుకోవాలి. అవి బతుకులు ఫస్ట్ తీసుకోవాలి. కడిగేస్తాం దానికి ఏం లేదు. అన్నీ వేసి మంచిగా కలపాలి. కూడా ఎంత మంచిగా మన వాసన వస్తుందా? గోమ వాసన ఇట్లా మంచిగా సంటారని టమాటా ఆయిల్ వేయాలి. వేస్తే మంచిగా గుజ్జుగా అలాగా మంచిగా టమాటాను వేస్తే మంచిగా సంటర్లు వేస్తే మంచిగా మెత్తగా గుజ్జు అంతా మంచిగా దగ్గరికి అవుతుంది. టమాటా వక్కలు లేకుండా మంచిగా మొత్తం ఇటుకపోయి సంటర్ల నుంచి మూత పెట్టాలి. కొద్దిసేపు ఉడుకుతుంది. కొద్దిసేపు ఉంచి కారపొడి
ఇది అదే కారపొడి. ఇగో కారపొడి నువ్వే ఎక్కువ అందా ఎంతో కారం నాకు తెలియదు కాదక్క చూడు ఏం పొడి కారపొడి ఆకుపొడా కొంచెం అంత కొంచెం ఇట్లా కొంచెం కొంచెం ఆకుతావా అదే తగినంత ఉప్పు వేసుకోవాలి కాదక్క దాంట్లో చిన్న పొట్టలో ధనియాల పొడి ఉన్నది ఇలా మెంతి పొడి పోసుకోవచ్చు దానిలో ధనియాల పొడి ఉన్నది మనం ఇట్లా పట్టిన లవంగాలు వేసుకోవాలి అంటే ధనియాల పొడి వేసి ఉప్పు ఉప్పు గడకు దాంట్లో మళ్ళీ తాల్పు కూడా పెట్టుకోవాలి రాదా ఉప్పు చూడు ఇగో ఇగో చాలా కారం ఉప్పు రెండు కలిసి వేయాలి మంచిగా అది ఇది మెత్తగా ఉడుకుతుంది టమాటా ఉడుకుతుంది కారం ఉడుకుతుంది కాసేపటికి కలిపితే మంచిగా దాని మూత పెట్టాలి చిన్నది మూత పెట్టుకోవాలి స్టవ్ ఎక్కువ పెట్టుకోవాలి చిన్న పచ్చిమిరపకాయలు కోసుకోవాలి మనం చార్లకి అంతా పొడుగు కోసుకోపోయినాయి కదా పొడుగు కోసినాం కదా చిన్న కోసినాం కాదు ఇంకా అవసరం ఉంటే మిరపకాయలు ఉంటే మంచిగా కాచి తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కరివేపాకు కూడా కడిగే పెట్టి మళ్ళీ కడిగి పెట్టింది అసలు కళ్యాణాకు కూడా వేసుకుంటా కళ్యాణాకు కొత్తిమీర ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు అంతే మెంతి వేసుకోవాలి చేదట్టు మెంతి బాగా చేదు ఉంటుంది ఎండి మిరపకాయలు తగినంత కారం తగినంత పోసుకోవాలి ఒక్కొక్కరు చపాతి తింటారు ఒక్కొక్కరు కారం తింటారు వీడియోలో కాలు కూడా వెళ్ళకమ్మా చిక్కుడుకాయ కూర వండుతావా మిరపకాయలు కొత్తాను ఇంకేం పోవాలి కొత్తిమీర ఉల్లిగడ్డలు టమాటా వేస్తారా టమాటా అదే టమాటా రెడీ ఇప్పుడు ఇదేందుకు చారా చారు ఏం లేదు చారు అవసరం లేదు వెళ్ళిపోయి దంచుతాను అయిపోయినట్టుగా కర్రీ కాకరకాయ కర్రీ ఉన్నది మంచిగా ఎర్రగా ఇలా నూనె పోసుకోవాలి అవి ఎందుకు దంచుతాను నువ్వు చార్లక తెల్లడాబా ముగ్గండి ఇంకా తెల్లడాబా గిటు గిటు ఉన్నది ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫస్ట్ పచ్చిమిర్చి ఇవి చిక్కుడు అయిపోయినాక ఇక చార్లకు వేస్తాను పచ్చిమిర్చి గంట కూర గంట అది సపరేట్ గంట తీసుకోవాలి మళ్ళీ గంట వెళ్ళిపోయిన ముద్ద రాదక్క కరివేపాకు ఇంకో చార్ల కరివేపాకు ఇదంతే అన్న చార్ల ఎత్తుంది కొత్తిమీర కూడా ఎంత కూరలు వేస్తే మంచిగా ఉంటుంది వేద్దాం కొంచెం కారపొడి వేస్తా ఎలా చార్ల చాలా మీద నుంచి వేద్దాం ఫోన్ వేసుకుంటా ఉప్పు కారం ఎందుకంటే కారం ఉంటుంది పచ్చిమిర్చి ఉన్నాక ఎల్లిగడ్డ ముద్ద వేయాలి ఎల్లిపాయల ముద్ద
వచ్చిన నా పనికి వీడియో తీసుకోవాలి. తర్వాత ఇది మంచిగా గోలిన ఎల్లిగడ్డ ముద్ద మంచిగా గోలిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని తగినంత పసుపు వేసుకొని చారు వేయాలి. నచ్చితే కొంచెం చిక్కడంతా కారపొడి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గుమగుమలాడుతుంది ఇప్పుడు చారు ఇది చారు ఎంత స్మెల్ ఉన్నది, ఎంత వాసన వస్తుంది. బాగా ఘాటొస్తుంది. ఇప్పుడు చారు అలా కలుపుతారా? సపరేట్ వేసుకుంటాం అంతే. చిక్కుడు లెక్క తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ కారం పొడి మిక్స్ చేసుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కారం పొడి స్టవ్ ఘాట్ వస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసాను, లేకపోతే వేయకపోతే సరిపోయింది. చూడు ఎంత గుమగుమలాడుతుంది. ఇట్లా పట్టుకొని చూడు గుమ వాసన వస్తుందని వేడి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Hello guys, please subscribe my YouTube channel, like, share, comment, subscribe. Okay, bye bye.